నమస్కారం అందరికి నేను ఈ వీడియోలో యూనిట్ 2 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటంటే ఇది మనకి ఆర్టికల్ 14 నుంచి 18 లో మెన్షన్ చేయబడింది. రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏం లేదు, అందరూ ఎవరైతే ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి క్యాస్ట్, కలర్, జెండర్ అంటే ఏం ఇవన్నీ మీద బేసిస్ అయి ఉండి ఏం డిస్క్రిమినేషన్ అంటే ఎవరిని తక్కువ ఎక్కువ అని డిసైడ్ చేయలేరంట. అందరూ సమానమే అంట చట్టం ముందు. తర్వాత రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ ఇదే ఇక్కడ 19 నుంచి 22 ఆర్టికల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇది మనకి 6 లాస్ గా అంటే 6 ఆర్టికల్స్ గా సబ్ డివైడ్ అయి ఉంది. ABCDEF. అది నేను నా ప్రీవియస్ వీడియోలో లాంగ్ ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడలేకపోయింటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇది మనకి ఏమిస్తుంది అంటే ఫ్రీడమ్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు నచ్చినట్టు మాట్లాడడం, నచ్చినట్టు బతకడాన్ని ఈ రైట్ మనకి బెనిఫిట్ ఇస్తుంది అంట ఇండియన్ సిటిజన్స్ కి. ఇట్ ప్రొవైడ్స్ రైట్ టు లైఫ్ ఇంకా లిబర్టీ అంటే ఫ్రీడమ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుందంట. రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఇస్తుందంట. ఇది ఏం చేస్తుందంట, లీగల్ ప్రొటెక్షన్ ఇస్తుందంట అందరు సిటిజన్స్ కి. నో పర్సన్ క్యాన్ బి పనిష్డ్ ఎక్సెప్ట్ ఫర్ ది వయలేషన్ ఆఫ్ లా. ఎవరైనా చట్టానికి అగేన్స్ట్ కి వెళ్లి దాన్ని పాటించకుండా ఏమైనా మిస్టేక్స్ చేస్తేనే పనిష్ అవుతారంట, మిగతా వాటి దేనికి పనిష్ అవ్వరంట. రైట్ టు రిలీజియన్ అంటే ఇది 25 నుంచి 28 ఆర్టికల్స్ లో మెన్షన్ చేయబడింది. మనకు నచ్చిన దేవుణ్ణి, మనకు నచ్చిన టెంపుల్ ని వెళ్లి మొక్కుకునే, ఇంకా వీటిని ఆ కులంని ఆ రీజన్ ని ఫాలో అయ్యే రైట్ మనకు ఉందంట. మనం ఎవరు మనకి ప్రెషర్ ఏం చేయరంట. మనకు నచ్చినట్టు మనం ఏ దేవుణ్ణి కావాలంటే ఆ దేవుణ్ణి మొక్కుకోవచ్చు అంట. అదే రైట్ టు రిలీజియన్ లో మెన్షన్ చేసి ఉంది. తర్వాత గాంధీయన్ ఐడియాస్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. గాంధీయన్ ఐడియాస్ ఏంటంట డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేసినారంట. తర్వాత ఎడ్యుకేషనల్ ఇంకా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ వాల్యూ తెలియదు కదా, సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఇంకా లోకంలో అంటే ఏదైతే మన ఇండియాలో ఉందో దాంట్లో ఇంకా డెవలప్మెంట్ ఇంకా కల్చర్ ఇవన్నిటిని పెంచాలని చెప్పి ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేశారంట. తర్వాత ఎవరైతే డ్రింక్స్ ఇంకా డ్రగ్స్ తీసుకుంటారో అవన్నిటిని ప్రొహిబిట్ అంటే అవన్నిటిని రద్దు చేసేసి కొంచెం మంచి అంటే అవి మంచివి కావు కదా, సో అవి తీసుకోవడం వల్ల ఏమేమి లాసెస్ అయితే అవన్నీ చెప్పి సో వీటిని బంద్ చేపియడం అనమాట. ప్రిజర్వ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ సో సేఫ్ గార్డ్స్ ది ఫారెస్ట్ అంటే మన ఫారెస్ట్ ని ఇంకా వైల్డ్ లైఫ్ అన్నిటిని కాపాడుకోవడం. తర్వాత సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇన్ డైరెక్టివ్ పాలసీ. ఇక్కడనేమో గాంధీయన్ ఐడియాస్ చూసినాం కదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో. ఇప్పుడు మనం సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో చూద్దాము. ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారో అది చేయడం గవర్నమెంట్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అంటే ఎవరైతే ఇప్పుడు ఒకవేళ ఒక మెన్ వర్క్ చేసినా ఉమెన్ వర్క్ చేసినా ఈక్వల్ గా వర్క్ చేస్తే ఇద్దరికి ఈక్వల్ గా పేమెంట్ ఇవ్వాలంట. ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళలో ఎడ్యుకేషన్ ని ఇంకా ప్రమోట్ చేయడం. ఎన్ష్యూర్ రైట్ టు వర్క్. ఎవరైతే వర్క్ లేదో వాళ్ళకి రైట్ టు వర్క్ ఎన్ష్యూర్ చేయడం. తర్వాత ప్రొవైడ్ అడిక్వేట్ మీన్స్ ఇన్ లైవ్లీహుడ్ అంటే బతుకుదెరువుకి మంచిగా డబ్బులు అంటే కొంచెం మనీ హెల్ప్ చేయడం. తర్వాత ఎనీ 4 ఫండమెంటల్ డ్యూటీస్ లో 4 అంట. సో ఏమేమి ఉన్నాయో చూద్దాము. టు రెస్పెక్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ ఇంకా కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ ఇవ్వడం ఒక ఫండమెంటల్ డ్యూటీ. తర్వాత ఏమేం ప్రొటెక్ట్ చేయడం, సోవెరెనిటీని, యూనిటీని, ఇంటిగ్రిటీని. సోవెరెనిటీ అంటే ఇంటర్నల్లీ సుప్రీం, ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్ అని చెప్పాను కదా. తర్వాత యూనిటీ అంటే ఐక్యమత్యం, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అంటే అందరం కలిసిమెలిసి ఉండాలంట. తర్వాత టు డిఫెండ్ ది కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీసెస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. అందరూ టు డిఫెండ్ ది కంట్రీ అంటే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు కదా అది. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్. మన ఏదైతే రిచ్ హెరిటేజ్ మన కల్చర్ ఉందో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడం. ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉన్నాయంట. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. ఏదైతే పబ్లిక్ ప్రాపర్టీ ఉందో దాన్ని సేఫ్ గార్డ్ అంటే కాపాడుకోవడం. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏమేం చేస్తుందంట. ఇది ఆర్టికల్ 32 లో ఉందంట, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఇది ఏంటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ అంట.
ఇట్ ప్రొటెక్ట్స్ ఆల్ అదర్ ఫండమెంటల్ రైట్స్. ఇది ఏం చేస్తుందంట, ఏవైతే మిగతా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవన్నిటిని కాపాడుతుందంట ఈ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సోల్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇదేంటంట, ఫండమెంటల్ రైట్స్ కి సోల్ అంటే ఇది. ద సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఇష్యూ రిట్స్ టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారానే సుప్రీం కోర్ట్ ఇంకా హైకోర్ట్ ఏం చేస్తుందంట, రిట్స్ ని ఇష్యూ చేస్తుందంట. రిట్స్ అంటే ఏంటో నేను ఇంకా చాప్టర్స్ ముందుకు వెళ్తున్న కొద్దీ చెప్తాను రిట్స్ అంటే ఏంటిదో. టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ రైట్స్. ఇది మన షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్. ఈ లెసన్ లో షార్ట్ ఆన్సర్స్ లేవు. నెక్స్ట్ మనం చాప్టర్ 3 చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.